ఏలూరు జిల్లా నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూజివీడు పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్, నూజివీడు మండలం అధ్యక్షులు యనమదల వాసు, ముసునూరు మండలం అధ్యక్షులు గద్దె రఘుబాబు, ఆగిరిపల్లి మండల పార్టీ అధ్యక్షులు నక్కనపోయిన వేణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక మంత్రి కొలుసు పార్థసారథిపై అసత్య కథనాలను ప్రచురించడంపై మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పరిపాలన సాగిస్తుంటే ఆ విషయాలను పక్కదారి పట్టించడానికి సాక్షి దినపత్రిక అసత్య కథనాలను ప్రచురిస్తుందన్నారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో మంత్రి పార్థసారథి బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో 45.60 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. కొలుసుకు భూగొలుసు మంత్రి గారి కంపెనీకి 600 కోట్ల విలువైన 845 ఎకరాల భూమి దారాదత్తం. పార్థసారథి భార్య కనక మహాలక్ష్మి డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట నితిన్ సాయి కన్స్ట్రక్షన్ అంటూ సాక్షి దినపత్రికలో ప్రభుత్వ భూమి అడ్డగోలుగా దోచుకుంటున్నారంటూ వచ్చిన కథనాన్ని ఖండించారు. సాక్షి దినపత్రిక ఇలాంటి అసహజ కథనాలను ప్రచురించటం మానుకోకపోతే తగిన బుద్ధి చెప్పక తప్పదని వారు హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ సాక్షి పేపర్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మంత్రి గారు గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. కొలుసు భూగొలుసు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. దీన్ని తీవ్రంగా అందరం ఖండిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అందరం కలిసి. ముఖ్యంగా విషయం ఏంటంటే, సాక్షి పత్రిక వాళ్ళు తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు రాస్తే ఇంకోసారి కనుక ఇట్లాంటిది కనుక జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పానని మా జిల్లాలో ఉన్న బెంగళూరు ఎమ్మెల్యే మన చింతమనేని ప్రభాకర్ గారు కూడా లాస్ట్ టైం ఒకసారి దీన్ని ఖండించడం జరిగింది. మేమైతే నూజివీడు కాన్స్టిట్యున్సీలో అంత మంచి అలా అయితే కాదు. సాక్షి పేపర్లో ఖండించడం ఏంటి, వాళ్ళకి కనుక కోర్టు మెట్లు ఎక్కడానికి రెడీగా ఉంటే కనుక ఇట్లాంటి కథనాలు రాయాలి. ఇష్టం వచ్చినట్టు అబద్ధ ప్రచారాలు, అవాస్తవాలు రాస్తే మటుకు ఊరుకోవాలని ఖండిస్తున్నాం. మన మంత్రి గారు పార్థసారథి గారి గురించి మనం చెప్పుకోవాలంటే, ముందుగా తన తండ్రి గారైన పెదరెడ్డి గారు గత 40-50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అదేవిధంగా 40-50 సంవత్సరాల నుంచి వ్యాపారంలో కూడా ఉన్నారు. ఆయన వ్యాపారవేత్త అయిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎప్పుడో 40 సంవత్సరాల క్రితమే ఒలింపిక్స్ గేమ్స్ లో పెద్ద ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేశాడు. ఆయన పెద్ద కాంట్రాక్టర్. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఏదైతే వార్త రాశారో బయోగ్యాస్ ప్లాంట్ది, ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది మంత్రి గారు వారి సొంత భూములు ఉన్న నియోజకవర్గంలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆయన, నేను నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇక్కడి నుంచి మంత్రిగా ఉన్నాను, ఈ ప్రాంతం బాగా వెనకబడి ఉంది, ఈ ప్రాంతానికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం అనే ఉద్దేశంతో ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఇక్కడ తోటపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ముందుగా మనం ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని ఉంటుంది. ఆ బోర్డులో మనం పర్మిషన్ తీసుకోవాలి. ఆ బోర్డులో పర్మిషన్ తీసుకున్న తర్వాత కేబినెట్ ఆమోదం పొందాలి. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఫైల్. ఇప్పుడు ఏంటి, కేబినెట్ ఆమోదం పొందింది, కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది. అయితే ఇప్పుడు అక్కడ మనం తీసుకుంది 45.60 ఎకరాలు మాత్రమే, 45 ఎకరాల 60 సెంట్లు మాత్రమే. అక్కడ ఇప్పుడు తీసుకుంది కూడా ప్లెయిన్ ల్యాండ్ కాదు, చదువు చేసింది కాదు, గట్టు భూమి. ఏంటంటే ఊళ్ళో రైతువారీగా కూడా ఎకరం 5-6 లక్షలు మాత్రమే తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మార్కెట్ రేటు ప్లస్ గవర్నమెంట్ రేటు, ఈ రెండు బేరీ చేసుకుని ఏ రేట్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ రేటుకు మాత్రమే కలెక్టర్ గారు నిర్ణయించి ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, యువతకు ఉపాధి మెరుగుపరచడం అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. కానీ మీరు కావాలని మంత్రి గారిని బదనాం చేయాలన్న ఉద్దేశంతో మీరు ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మళ్ళీ మీరు ఎటువంటి అసత్య ప్రచారాలే ప్రచురించినట్లయితే మేము లీగల్ గా మీ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మేము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. సాక్షి పత్రికలో
ఒక కథనం రాశారు. కొలుసు భూ గొలుసు అనే ఒక కథనం రాశారు. ముందుగా సాక్షి పేపర్ గురించి మనం ముందుగా సాక్షి అసలు ఆ వ్యవస్థ ఎలా ఏర్పడిందో మనం తెలుసుకోవాలి. సాక్షి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిక్ ప్రోకు ఒక అవినీతి సొమ్మును లీగల్ గా చేసుకోవడం కోసం కొన్ని దొంగదారుల నుంచి కొన్ని కంపెనీలకు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆ కంపెనీల ద్వారా ఇంకో సంస్థను క్రియేట్ చేసి ఆ సంస్థను ఒక గోల్డ్ చైన్ లాగా చేసే మార్గంలో సాక్షి పేపరు, సాక్షి మీడియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అవినీతి పేపర్. ఒక మాటతో చెప్పాలంటే అసత్య పేపర్ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక సాక్షి పేపరే. ఎందుకంటే ఈ కథనంలో ముఖ్యంగా మొదటి అంశం చెప్తా నేను. మొదటి అంశంలో కొలుసు ప్రసాద్ అనే డైవరు కొలుసు ప్రసాద్ దీనికి డైరెక్టర్ అని చెప్పారు. అసలు డైవర్ కొలుసు ప్రసాద్కి డైరెక్టర్ కొలుసు ప్రసాద్కి సంబంధం లేదు. కానీ కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా తెలుసుకోలేని ఇంగిత జ్ఞానంలో వార్త రాశారంటే మీరు ఎంత అసమర్థులో, లేకపోతే మీకు మీడియా మీద మీకు ఉన్న గౌరవం ఎంత అనేది మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. ఏదో వాళ్ళు చెప్పారు, మనం రాసాం అంతే అక్కడ వరకు. తర్వాత రెండోది, నితిన్ కన్స్ట్రక్షన్కే ఇచ్చింది 45 ఎకరాల 60 సెంట్లు భూమి. ఇవాళ మీడియా మిత్రులు వెళ్ళి ఆ భూమిని చూడండి. ఆ భూమి వ్యవసాయానికి పనిచేస్తా లేకపోతే ఏదైనా కొండ పోరం పోకుని భూమిని అక్కడ అప్పచెప్పారు. అది కూడా 5 లక్షలకి ఇచ్చారని రాశారు. అది 5 లక్షలకి ఏమి ఇవ్వలేదు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 5 లక్షలు లోబడి భూమి ఉండకూడదు. అక్కడ మార్కెట్ ఆ నియోజకవర్గంలో కానీ లేకపోతే ఆ మండలంలో కానీ ఆ గ్రామంలో కానీ ఏ మార్కెట్ వాల్యూ ఉంటే ఆ మార్కెట్ వాల్యూని రెవెన్యూ కలెక్టర్ కలిపి నిర్ణయిస్తారు. అది 5 లక్షలు అవుద్దా, 10 లక్షలు అవుద్దా, 15 లక్షలు అవుద్దా అనేది తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పుడు వరకు ఎలాంటి నిర్ణయం కాదు. ఇంకొకటి, ఈ బయోగ్యాస్ కి మన రాష్ట్రంలో ఒక్కటే కాదు, దేశం మొత్తం మీద కూడా మోడీ గారు ఖచ్చితంగా రేపు నుంచి పెట్రోల్ డీజిల్ ని మనం అందించలేము, ఈ బయోగ్యాస్ ద్వారా మాత్రమే రాష్ట్రంలో రేపు దేశాలలో ఈ నడపాలని చాలా ప్లాంట్లు, 1-2 దగ్గర 100 ప్లాంట్లు ఇచ్చారు. 100 ప్లాంట్లో కూడా ఖచ్చితంగా ఇది కేవలం ప్రకృతి సంబంధించిన ప్లాంట్, అంటే కేవలం గడ్డితో పేడతో మాత్రమే ఈ గ్యాస్ తయారవుతుంది. మరి ఎన్ని 100 ఎకరం కావాలి కదా గడ్డి పేడ గ్యాస్, మరి పూర్తి కాదు కదా గ్యాస్ మనకు ఉపయోగం. అలాంటి గ్యాస్ ఉపయోగం కోసం 100 ఎకరం భూమి కావాలి వాస్తవమే. కానీ ఇప్పుడు వరకు కూడా అక్కడెక్కడా కూడా భూమి అనేది కేటాయించడం జరగల. అసలు ఇప్పుడు రెవెన్యూలో ఇప్పుడు వరకు అసలు దాని ప్రపోజలే వెళ్ళా. కానీ వడ్డీ వాచ్ చేశారంతే. ఈ అబద్ధాల సాక్షి వడ్డీ వాచ్ చేసింది. ముఖ్యంగా ఇంకొక మాట, 2022లో వివేకానంద రెడ్డి చనిపోతే తెల్లారే ఒక కత్తి చంద్రబాబు నాయుడు గారు చేతికిచ్చి రక్త చుక్కలు పడుతూ రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర అని వేశాడు. కానీ చంపింది ఎవరు? చంపింది జగన్మోహన్ రెడ్డి, వీడు, వాళ్ళిద్దరు కలిపి చంపారు. చంపి కేవలం చంద్రబాబు నాయుడు ఇంకా సిగ్గు రాలేదు. ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇలాంటి వార్తలు రాసే కదా, ఇలాంటి దరిద్రపు వార్తలు రాయటం వల్లే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. అయినా సిగ్గు శరం లేకుండా ఇంకా ఇవాళ మా మంత్రి ప్రీతం మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారిపై బురద జల్లాలని కేవలం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది, ఒక 500 మందికి ఉపాధి కలుగుతుంది. ఇవాళ అక్కడికి ఇండస్ట్రియల్ కరెంటు ఏర్పాటు చేయడానికి 3-4 కోట్లు పెట్టి ఎక్కడి నుంచి విజయవాడ నుంచి ఇండస్ట్రియల్ కరెంటు తీసుకొస్తున్నారు. ఇవాళ ఫ్యాక్టరీ కడితే అక్కడ రోడ్లు ఏర్పడతాయి. ఒక కంపెనీ ఏర్పడిన తర్వాత దాని చుట్టుపక్కల కొంచెం దాని ఆధారితంగా ఇంకో బడ్డీ కొట్టో టీ కొట్టో లేకపోతే ఒక చిన్న హోటల్స్ పెరుగుతాయి. ఇంతమంది ఉపాధి కలుగుతుంటే వారం లేక పెట్టుబడిదారులను కేవలం భయభ్రాంతులు గురి చేయాలి. ఇలాంటి కథనాలు రాస్తే ఎవడో పెట్టుబడి పెడతాకు ముందుకు రారు. ఈ రాష్ట్రంలో ఎందుకు రోజు హోటల్ రాస్తున్నారు, లేకపోతే ఏ కేసులు వేస్తారో అట్లా భయభ్రాంతులు గురి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఇలాంటి దరిద్రపు వార్తలు రాస్తున్నారు తప్ప ఇంకేమీ లేదని ముఖ్యంగా చెప్తున్నాను. ఇలాంటి వార్తలు మళ్ళీ రాస్తే సాక్షి యాజమాన్యాన్ని కోట్లతో కాదు ఈ దగ్గర కనబట్టే చెప్పులతో కొట్టి మేము వాళ్ళకి సన్మానం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. 2 సార్లు తోటపల్లిలోనే సర్పంచ్ గా గెలిచాం. తోటపల్లికి పరిశ్రమలు రావాలి అని చెప్పేసి తద్వారా మా యొక్క రూరల్ ఏరియా యువతకి ఉపాధి కల్పించాలి అని చెప్పి మేము ఏనాడు నుంచో కలలు కంటూ ఉన్నాం. అది ఇప్పుడు సాకారం అవుతుంది అని చెప్పేసి మేము సంతోషపడుతూ ఉన్నాం. ఈ శుభ సందర్భంలో ఏదైతే అవినీతి సొమ్ముతో నెలకొల్పినటువంటి సాక్షి పత్రిక వారు అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, వాటిని మేము ఖండిస్తూ ఉన్నాము. గతంలో గత ప్రభుత్వంలో ప్రతాపప్పారావు గారి కొడుకు ఆధ్వర్యంలో అదే ప్రాంతంలో భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరిగింది. దాని గురించి మరి సాక్షి పత్రిక ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేసుకుంటూ ఉన్నా. రాబోయే ఉపాధిని
మరి అవాస్తవాలను ప్రచారం చేసి గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో అటువైపు మరి వైన్ స్కామ్ ని, అట్లాగే భూమిలో జరిగిన స్కామ్ ని, అట్లాగే ఇసుక ల్యాండ్ ఈ స్కామ్స్ అన్నింటినీ కూడా మరి ఈ రోజు విచారణ జరుగుతూ ఉంటే అటు పక్కదారి పట్టించడం కోసం ఇటువంటి తప్పుడు వార్తల్ని సాక్షి ప్రసరిస్తుంది అని చెప్పేసి వాటిలో ఏమాత్రం కూడా నిజం లేదు అని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ